మహాలక్ష్మిలో మరొకటి, నెలకు 2,500 సాయం అమలుకు సర్కార్ ప్లాను, మహిళల ఓట్లే టార్గెట్గా ప్రభుత్వ ఆలోచన. మహిళలకు గుడ్ న్యూస్గా ఉంది. మహాలక్ష్మిలో మరొకటి కూడా చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. నెలకు 2,500 రూపాయలు కూడా వాళ్ళకు పింఛన్ లాగా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నెలలో అమల్లోకి ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపే లాంచింగ్, జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు నిధుల సమీకరణపై ఫోకస్ చేసేటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా మహిళలకే ఇస్తున్నాం. మహాలక్ష్మి మహిళలు ప్రతి నెల 2,500 రూపాయలు కూడా ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కూడా, ఉచిత బస్సుల ప్రయాణం, ముగ్గురికి 3 పరిస్థితులు ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్ పాస్ ఉంది, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 2,500 రూపాయలు కూడా మహిళలకే, 3 స్కీములు కూడా మహిళలకే ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. మహాలక్ష్మి గ్యారెంటీలోని మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల చివరిలో అర్హులైన మహిళలకు 2,500 సాయం అందించే పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. లోక్సభ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేలోపే దీనిని అమలు చేసే వారి ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్తో ఇప్పటికే ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చింది. రాష్ట్రంలో సగానికి పైగా మహిళలు ఓటర్లే ఉన్నందున 2,500 సాయం కూడా ఇస్తే బాగుంటుంది అన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము.